కమిషన్లకు కక్కుర్తిపడి రైతులను కాళ్లు పట్టుకునే దుస్థితికి తెచ్చింది కాంగ్రెస్ సర్కార్. మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి గో బ్యాక్ మార్వాడి ఉద్యమ ముద్రితం. ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవి ఈ ఇన్నోవేషన్ హబ్ ను రతన్ టాటాకి అంకితం ఇస్తున్న సీఎం చంద్రబాబు నాయుడు. రేవంత్ రెడ్డికి మంత్రులకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు బుద్ధి ఉందా? 10 ఏళ్లు కేసీఆర్ ప్రభుత్వంలో యూరియా కొరత లేకుండా ఇచ్చారు. వీళ్ళు 2 ఏళ్లలోనే ఎందుకు ఇవ్వలేకపోతున్నారో? కాంగ్రెస్ బీజేపీ దొంగలు యూరియా అమ్మకుండా దాచుకుని ఎక్కువ రేట్లకు అమ్ముకుంటున్నారన్నారు. 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వాలు నడిపినప్పుడు రైతులకు అంత ఇబ్బంది ఎప్పుడు కాలేదు. 10 ఏళ్లలో రైతులు సంతోషంతో పంటలు పండించారు, చాలా ఒడ్లు పండించారు రైతులు. కానీ 10 ఏళ్లలో ఎప్పుడు ఈ రైతులకు ఇంత గోస కాలేదు. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి నుంచి రైతులను మొత్తం నష్టం చేస్తున్న ఈ కాంగ్రెస్ గవర్నమెంట్కు బుద్ధి రావాలంటే వెంటనే ఈ రేవంత్ రెడ్డికి తెలివి వెంటనే పంపించాలని చెప్పి నేను కోరుతున్నాను. ఒకటే ఈ మంత్రులు కానీ మినిస్టర్ ఎమ్మెల్యేలు కానీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా బుద్ధి ఉండాలి. ఎంతనన్నా 10 ఏళ్ళు రైతులకు ఇంత ఇబ్బంది లేకుండా చేసిన కేసీఆర్ను ఇలా ఎంత బాధపడుతున్న రైతులు. ఒకటే వెంటనే ఈ రైతులకు నీరు సరఫరా చేయాలని నేను కోరుతున్నాం. 300లకు ఒక సంచి అక్కడ మాకు పెద్ద పనుల పంపుతారు. పైనుంచి 30 టన్నులు 60 టన్నులు పంపిస్తున్నాము. 265 రూపాయలకు రైతులకు సాయం చేయాలి అని అక్కడ పెద్ద మనుషులు నిర్ణయం చేసి మా పనులు కూడా మాకు కూడా పెద్ద పనులు ఉంది పంపించి మేము కూడా విన్నాం వార్తలు. 15 రోజులకు కొన్ని ఇంట్లో కూడా మాకు ఒక సంచి కూడా దొరుకుతలేదు. కేసీఆర్ గవర్నమెంట్లో ఇంత ఇబ్బంది కాలేదు. ఇది బీజేపీ ఏ కాంగ్రెస్ కానీ వచ్చినా కానీ అక్కడికి పంపిస్తే కానీ ఈ దొంగలు దాచుకుంటున్నారు, ఫోన్లు చేసుకుంటా ఇస్తున్నారు. ఇది ఏం లాభము? మేము అమ్మకపోతేనా? మేము రైతులను పంట పండిస్తే వాళ్ళు తింటున్నారు. ఎట్లా? ఈ సహాయ కారణం మీరు చేయాలి. తిన్నాము. వారం రోజుల నుండి తిరుగుతున్న ఒక్క యూరియా బస్తా కూడా దొరకడం లేదు. యూరియా కోసం ధర్నాలు చేసినా కూడా ఇవాళ ఇస్తాం రేపిస్తామని చెప్తున్నారు, కానీ ఇవ్వటం లేదంటున్నారు రైతులు. కనీసం ఈ వారం రోజుల నుంచి తిరుగుతుంటే ఒక్క బస్తా కూడా యూరియా దొరకలేదు. రోజు చిట్టీలు పాస్బుక్ జిరాక్స్లు పెడుతున్నారు, అవి మొత్తం మూలకు పడేస్తున్నారు. సిఓ గారు అంతా రాత్రే బయట అమ్ముకుంటున్నారు. రైతులు రోజు తిరిగి మా ఆడి మనిషి 4 రోజులు రెగ్యులర్ వచ్చి జ్వరం వచ్చి ఇంట్లో పండుకునేది. కొడుకు పేరు మీద ఉంటే మీ కొడుకు ఉండాలంటారు. ఆ కొడుకు పోయి ఆయన ప్రైవేట్ జాబ్ చేస్తాడు, నీ బస్తాలు లేకునే లేదు, నేనైతే ఇంటికి రానని ఆయన బాధపడుతున్నాడు. ఎట్లా మరి? మేము ఉన్నది 3 ఎకరాల పత్తి ఉంది, 6 ఎకరాల పొలం ఉంది. ఇప్పుడు దాకా ఒక బస్తా కూడా దొరకలేదు. ఊరియా లేకుంటే ఎట్లా నానో ఊరియా కొట్టాలంటే ఆ నానో ఊరియా రిజల్ట్ వస్తలేదు. చాలా రైతులకు చాలా ఇబ్బంది అవుతుంది ఈ ప్రభుత్వం. వారం రోజులు తిరుగుతున్నాం, ఎక్కడ పడితే అక్కడ మొన్న ధర్నా చేసినాం, ఇలా ఇస్తాం రేపు ఇస్తామని జిరాక్స్ తీసి కట్టలు కడతారు, పక్కకు పడేస్తున్నారు. ఇదే అవస్థ పడుతున్నాం. రేవంత్ రెడ్డి యూరియా కొరత లేదు, మంచిగా దొరుకుతుంది. ఎక్కడ కొడుతుంది? రేవంత్ గుడ్డలో కొడుతుందా? రేవంత్ రెడ్డి ఎక్కడ పంపిస్తాడు? ఎవరు మింగుతాడు? మరి ఎవరు బయట అమ్ముకుంటారు? రైతులు లైన్ లేదే మాకేమైనా పని లేక వచ్చినాం. ఇక్కడ పని లేక ఎవరు రారు కదా. ఒక రోజు ఒక మనిషికి 1000 రూపాయలు దొరికినా రారు. రేవంత్ రెడ్డి అంటున్నారా? ప్రజలు ఈ ఊరే కాదు, ఏ మండలం చూసినా, ఏ పత్రిక చూసినా ఇదే గోసపడుతున్నాం. ఏ విలేజ్లో, ఏ జిల్లాలో ఎక్కడ చూసినా ఇదే బాధ ఉంది. గత ప్రభుత్వం పాపం కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగానే దొరికినాయి, కానీ ఈసారి చాలా ఇబ్బంది. అప్పుడు ఒక 10 సంవత్సరాల కింద వచ్చిన ప్రభుత్వం మళ్ళీ ఇదే ఇబ్బంది పడుతుంది. ఏం లేదు, మంచిగానే దొరికినాయి గిన్ని రోజులు. రేవంత్ రెడ్డిని ఇటు తీసుకురండి. పొద్దున నుండి సాయంత్రం వరకు లైన్లోనే నిలబెడితేనే ఆయనకు తెలుస్తుంది. 3 రోజుల నుండి పొద్దున 7 గంటలకు పోతే రాత్రి 10 గంటల వరకు ఉంటున్నాం. సావాలనా బ్రతకాలనా అంటున్న మహిళ రైతు. 3 రోజులు పొద్దున 7ంటికి ఒకసారి రాత్రి 10ంటి దాకా ఉంటున్నాం. లేడీసే ఏం సావాలనా బతకాలనా?
ఇస్తలేరు. సీరియల్ బుక్కులని ఎక్కడెక్కడ ఇస్తారు, ఆ చెత్తలు వేస్తారు, అక్కడ ఏరుకొచ్చి అగో నేను అంత పెద్దలు వచ్చిరు కదా అప్పుడు వేస్తే ఇంకో లారీ పంపిస్తా అని చెప్తేనే మళ్ళీ ఇయ్యాలి వచ్చినాం. ఉంది బాగానే సరిపోవు. ఆ మంది ఇస్తే లింకులు పెడతాడు, మంది ఇస్తే పై మంది ఇస్తే ఈ మంది ఇస్తే కలుపు మంది ఇస్తే ఏమైనా అయితే ఇస్తామని అంటారు. కానీ మరి మేము ఊరియా లేని అదేం చేసుకోవాలి? రేవంత్ రెడ్డి యూరియా ఎక్కడ కొరత లేదు, అంత మంచిగా దొరుకుతుంది అంటాడు. ఎక్కడ రేవంత్ రెడ్డి కాసేపు తీసుకొస్తావు ఇటు అడుగుతాం మేము కానీ ఇటు తీసుకోరా లైన్లు కడతలేరు, అంత ఎక్కడెక్కడ మంచిగా దొరుకుతుంది అంటాడు. అంటే అట్లానా? కాసేపు దేరా మరి ఇక్కడ పిలుచుకోరా, మీతో ఆయన వస్తాడేమో. ఆయన చూపిస్తాం, లైన్ చూపిస్తాం, అట్లా నిలబెట్టిస్తాం. ఎంత టైం పడుతుందో ఆయన చూస్తాడు, తర్వాత మాకంటాడు. పొద్దుక నిలబడాలి, పొద్దున్న 7ంటికి రావాలి, 6ంటికి రావాలి, కోడియంగా రావాలి, మళ్ళీ సాయంత్రం దాకా నిలబడతాడా పడరా అదే ఆయన రావాలి. రేవంత్ రెడ్డి కంటే పని లేదు, కానీ మాకు పని ఉంది. రోజు లైన్ లో నిలబడాలి అంటే కుదరదు. కేసీఆర్ ఉన్నప్పుడే తిండి మంచిగా తినేటోళ్ళం. రేవంత్ రెడ్డి వచ్చినప్పటి నుండి అరిగోసలు పడుతున్నామన్నారు. నిలబడ్డాడు. నేనా దగ్గర నెల అవుతుంది అక్కడ ఆఫీసులో పై మందు కొనాలంటే సిటీలో ఉన్నాయి, ఇంకా ఇంటికాడ ఉన్నాయి పై మందులు కుట్టుకునేటానికి. ఇబ్బంది అయితే లేదు. అరే అసలు మేము పెద్ద మనుషులు అంటే దానికంటే మగం చూసేటోడు లేడు. రేవంత్ రెడ్డి ఏడ మందుల కొరత లేదు, అంత మంచిగా దొరుకుతానే అంటాడు. రేవంత్ రెడ్డి ఏం పని లేదు పని లేక నిలబడ్డాడు. యూరియా ఏడ కొరత లేదు, అంత రైతులు మంచిగా. నిన్న తీసుకోమంటే నిన్న తీసుకున్నాం, మళ్ళా మదాలు తీసుకునేవి కూడా ఉన్నాయి ఇంటికాడ. ఎంజాయ్ చేసి ఇక మంచిగా టైం తిని టైం ఉంటాను అని అంటాడా. పాపం ఆయన కేసీఆర్ ఉన్నప్పుడే ఇంకా ఇంతో అంతో తిన్న కూడు కూడా మంచిగానే ఉండే మాకు. కానీ ఇప్పుడైతే ఆయన వచ్చిన కానుంచి మాకు ఇబ్బంది అంటే ఇబ్బంది, ఎట్లా ఇబ్బంది అంటే అట్లా ఇబ్బంది అవుతుంది. ఆడవాళ్ళకైనా పెద్దోళ్ళకైనా చిన్నోళ్ళకైనా మస్తు ఇబ్బంది అవుతుంది మాకు. ఎప్పుడు కాలే, ఈ సంవత్సరం అయినా ఈ రేవంత్ రెడ్డి వచ్చిన కానుంచి ఆయన ఇబ్బంది ఎప్పుడు కాలే మాకు. మార్వాడీల నుండి కాపాడుకోవడానికి తెలంగాణ బచావో మూమెంట్ సంస్థను స్థాపించాం. మార్వాడీలు ఇటీవల మొండా మార్కెట్లో దళిత వ్యక్తిపై దాడి చేయడమే కాకుండా తెలంగాణలో 2000 ఉంటే తాగి పడుకుంటారని అన్నారు. మార్వాడీల నుండి మనల్ని మనం రక్షించుకోవడానికే ఈ సంఘాన్ని స్థాపించామన్నారు ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవి. ఇది కేవలము సంఘం, ఒక సంఘం ఉండాలన్నది మా ఉద్దేశం. ఇప్పటివరకు మాట్లాడింది కూడా గత ఉన్నటువంటి సంఘ తరఫున మాట్లాడినాం. అట్లా కాకుండా ఈ ఉద్యమానికే ఒక సంస్థ ఉండాలన్న ఉద్దేశంతో ఈరోజు ఈ సంఘాన్ని ఈరోజు ప్రకటించడం కోసం వచ్చినాం. మన సంఘం పేరు తెలంగాణ బచావో మూవ్మెంట్. మామూలుగా అందరిని అడిగితే బచావో ఆర్మీ, బచావో టైగర్స్ వచ్చింది కదా. టైగర్స్ ఆర్మీ అంటే అది వేరే రూపు తీసుకుంటుందని శాంతియుత పద్ధతిలో ఈ ఉద్యమాన్ని మనం నడపాలి. ఇప్పుడు ఆయన ఒక అతను ఇప్పుడు మా చెస్సినాలు 2000 తాగి పట్టరు అన్నారు. మళ్ళీ పైకి ఏం మాట్లాడుతున్నారంటే మేము సీఎం కలుస్తాము, మమ్మల్ని రక్షించాలని. కొట్టిందే వాళ్ళు. అంటే రేపు మనం ఏదైనా చేస్తే ఎంత పెద్ద ఎత్తున మన మీద మాట్లాడుతారో చూడండి. ఇవాళ ఒక ఇంపార్టెంట్ వ్యక్తి ఇక్కడికి వచ్చిండు. అన్న పేరు కరటే శ్రీహరి. వీళ్ళ టీం అంతా కూడా గద్వాల్లో పెద్ద ఎత్తున బస్తా యూరియా కోసం నిద్రాహారాలు మాని చెప్పులు పెట్టుకుని అవస్థలు పడుతున్న రైతన్నలు 56 సార్లు ఢిల్లీకి పోయినావు, కనీసం యూరియా తెలియవా రేవంత్? ఢిల్లీకి వెళ్లి కాళ్లు పట్టుకుని పదవులు పైరవీలు తెచ్చుకునే కాంగ్రెస్ వాళ్లకు రైతుల ప్రజల ఆత్మగౌరవం గురించి తెలియదన్నారు మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. యూరియా కొరత వాస్తవానికి దీంట్లో చాలా విషయాలలో, ఎరువుల విషయంలో కావచ్చు, విత్తనాల విషయంలో ఇది దానంతరం అది వస్తున్న కొరత కాదు, నకిలీవి కావు. ఇవి కేవలం కొద్దిమంది మంత్రులు దళారుల దగ్గర కుమ్మక్కై వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని రైతాంగాన్ని కషాయాలకు అప్పచెప్పినట్టు అప్పచెప్తున్నారు. అది ఒడ్ల కొనుగోలు కావచ్చు, విత్తనాల ఎరువుల అమ్మకాలు కావచ్చు, ప్రతి చోట కమిషన్లకు కక్కుర్తిపడి రైతాంగాన్ని నట్టేట ముంచుతున్నారు. ఇవాళ 265 దొరకాల్సిన యూరియా 400 రూపాయలు పెట్టిన దొరికే పరిస్థితి లేకుండా చేసినట్టు కారణం ప్రభుత్వ పెద్దలే దీనికి బాధ్యులు. ఎందుకు రాదు యూరియా? చాలా మాట్లాడింది కదా. కేసీఆర్ నీకు తెలివి లేదు, నీకు ఢిల్లీలో పని చేయించుకోరాలే, మేము చూడిగా ఎట్లా తెస్తామో ఢిల్లీ పోయి ఇప్పుడు
అని మాట్లాడింది కదా. ఢిల్లీ పోతాను తీరిక లేదా, అంత రాత్రి పగలు ఇక్కడ పనిచేస్తున్నావా అంటే ఇక్కడ పీకిందేం లేదు. ముఖ్యమంత్రి మంత్రులు 52వ పర్యటన. కేసీఆర్ 10 ఏళ్ళలో కూడా పోలే 50 సార్లు ఢిల్లీకి. 2 ఏళ్ళు నిండు ముందే 50 సార్లు పర్యటన చేసినావు. ఏం తెచ్చినావు, సాధించినావు ఢిల్లీ నుంచి? కనీసం ఎరువులు తీసుకొచ్చే ముఖం లేదు. దానంతలదే రొటీన్గా వచ్చిన ఎరువుల్ని కూడా చక్కగా పంపిణీ చేసే పరిస్థితి లేదు. మళ్ళీ పోలీసులు, లాఠీ చార్జీలు. ఏంది రైతు యొక్క పరిస్థితి? ఎంత దీనమైన పరిస్థితి. ఎందుకు ఎవరిదో కాలు పట్టుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది రైతాంగానికి? ఇవాళ బాజాబ్తూ తను పైసలు పెట్టి కొనుక్కునే ఎరువుల కొరకో విత్తనాల కొరకో ఎవడి కాళ్ళు మొక్కాలనా? ఎందుకు వచ్చింది ఈ బాధ? వీళ్ళు ఢిల్లీ కాళ్ళు మొక్కి టికెట్లు తెచ్చుకునే అలవాటు వీళ్ళకి ఎట్లుందో ప్రజలకు కూడా అదే అలవాటు చేస్తున్నారు. వీళ్ళు ఢిల్లీ బానిసలు కాబట్టి ప్రజలను కూడా బానిసలు చేసే పరిస్థితి తీసుకొస్తున్నారు. రైతాంగాన్ని కూడా చివరి మంది కాళ్ళు మొక్కి పైరవులు చేసుకొని పదవులు తెచ్చుకునేటోడికి రైతుల ఆత్మగౌరవం గురించి తెలియదు, ప్రజల ఆత్మగౌరవం గురించి తెలియదు. ఎంత అవమానం, ఎంత సిగ్గుపడాలి ఇవ్వాలి ఈ రాష్ట్ర ప్రభుత్వం. ఒక మహిళా రైతు ఎవరో అధికారిని కాలు పట్టుకొని ఒక్క బస్తా యూరియా ఇప్పించండి, డబ్బులకే మేము ఉచితంగా ఏమని అడగలేదు. దానంతటా అదే వచ్చిన యూరియా కొరత కాదు ఇది. కొంతమంది మంత్రులు, దళారుల దగ్గర డబ్బులు తీసుకుని సృష్టించిన కొరత ఇదని అన్నారు మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. ఇప్పుడు రైతుకు యూరియా కొరత వాస్తవానికి దీంట్లో చాలా విషయాలలో ఎరువుల విషయంలో కావచ్చు, విత్తనాల విషయంలో ఇది దానంతరం అది వస్తున్న కొరత కాదు, నకిలీవి కావు. ఇవి కేవలం కొద్దిమంది మంత్రులు, దళారుల దగ్గర కుమ్మక్కై వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని రైతాంగాన్ని కషాయాలకు అప్పచెప్పినట్టు అప్పచెప్తున్నారు. రేవంత్ రెడ్డి ఆనాటి చంద్రబాబు రోజులు తెచ్చాడు. ఈ రాజ్యంలో రైతులకు విలువ లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే ఎరువుల కోసం తిప్పలు పడుతున్నామంటున్న రైతులు. 5 రోజులు ఎప్పుడు కాలే, ఒకసారి అయింది అప్పుడు ఫస్ట్ చంద్రబాబు కాలే. రేవంత్ రెడ్డి ఏమంటారు అసలు కొరత లేదు, యూరియా మంచిగా దొరుకుతుంది అంటాడు. రైతులు ఏమి ఇబ్బంది పడతలేరు, మంచిగా లైన్ ఏం కడతలేరు అంటాడు. ఇంకా చూడండి, ఇక్కడ వచ్చి చూడు అంటే బాగుండు. 10 రోజులు అయితే తిరుగుతాను. 10 రోజులు తిరుగుతారు. మరి ఎట్లా మరి దొరకపోతే ఆడ ఎత్తాను, ఇక ఆడిపోయి మళ్ళీ వస్తారికి మళ్ళీ అయిపోతాను. ఇబ్బంది అయింది ఇట్లా ఇంత ముందు ఎప్పుడు గప్పుడు ఒకసారి అయింది, ఇప్పుడు మళ్ళీ అయితే ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ లో అయితే కాంగ్రెస్ వస్తే ఎందుకు యూరియా ఇట్లా అవుతుంది? మరి ఇస్తాడు అనుకున్నాం కానీ మరి ఇస్తలేడు కదా. 10 ఏళ్ళు వచ్చింది మరి ఇప్పుడు ఎందుకు రావట్లేదు మోడీ గారి నుంచి? మరి ఈయన పోయి ఆయన బతిలాడుకోవాలి. ఈయన రెడ్డి గారు మరి మోడీని బతిలాడలేకపోతానేమో. నేను నెల రోజులే నేను వచ్చినాడు ఈడ అయిపోతాను అంటే అప్పటికి అయిపోతాను. వీళ్ళ జనాన్ని చూసి భయానికే పోతాను. ఇబ్బంది కాకపోతే ఇక సుక్కలు చూస్తాను. ఏం చేస్తాం? రైతు రాజ్యం కాదు, రైతుకు విలువ ఇస్తలేరు. మళ్ళీ మేము కష్టపడితేనే వాళ్ళు బతకాలి నీడకున్న వాళ్ళు, కానీ మమ్మల్ని లెక్క చేస్తలేరు ఎవరు. టీడీపీ పార్టీ సంక్షేమంలో సీనియర్ ఎన్టీఆర్ ని కాదని చంద్రబాబు నాయుడుకి జస్టిస్ సుదర్శన్ రెడ్డి మద్దతు తెలిపాడు. ఆ కృతజ్ఞత భావంతో అయిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు మా ఉపరాష్ట్రపతి అభ్యర్థికి మద్దతు తెలపాలన్నారు కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి. ఆనాడు సుదర్శన్ రెడ్డి గారు న్యాయంగా అప్పుడు ఎమ్మెల్యేలు వాళ్ళంతా ఎక్కువ మంది చంద్రబాబు నాయుడు గారితోనే సపోర్ట్ చేస్తున్నారు. మరి అందువల్ల చంద్రబాబు నాయుడికే ఆ గుర్తు చెందుతుందని అప్పుడు ఇచ్చేసేటువంటి దాంట్లో ఆయన ఉన్నారు. అది దృష్టిలో పెట్టుకునైనా చంద్రబాబు నాయుడు గారు ఆ గుర్తు వల్లనే చంద్రబాబు నాయుడు 2-3 సార్లు, అప్పుడు 2 సార్లు అయ్యాడు, మొన్న ఒకసారి అయ్యాడు, మళ్ళీ ఇప్పుడు అయ్యాడు, 4 సార్లు సీఎం అయ్యాడు. మరి కృతజ్ఞతాభావాన్ని చూపిస్తారని మేము అనుకుంటున్నాము. సింగరేణి సంస్థ బొగ్గు పరిశ్రమలతో పాటు థర్మల్ పవర్, సోలార్ పవర్, గ్రీన్ ఎనర్జీ రంగం వైపు కూడా అడుగులు వేస్తుందని సింగరేణి సంస్థ E&M డైరెక్టర్ డి సత్యనారాయణరావు తెలిపారు. ఆజీవన్ ఏరియాలోని ఓల్డ్ 18 మెగావాట్ల పవర్ హౌస్ లోని శ్రీ దుర్గామాత దేవాలయం వద్ద గురువారం సింగరేణి సంస్థ E&M డైరెక్టర్ డి సత్యనారాయణరావు చేతుల మీదుగా పార్క్ ప్రారంభోత్సవం, అన్నప్రసాద వితరణ షెడ్ శంకుస్థాపన చేశారు. అంతకుముందు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సింగరేణి సంస్థ E&M డైరెక్టర్ డి సత్యనారాయణరావుకు ఆజీవన్ యాజమాన్యం ఘన స్వాగతం పలకగా ఆలయ పూజారులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం ఆలయ ఆవరణంలో ఏర్పాటు చేసిన పార్కును ప్రారంభించారు. అలాగే అన్నప్రసాద వితరణ షెడ్ను కూడా శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో డైరెక్టర్ సతీమణి హరిణి, ఆజీవన్ GM లలిత్ కుమార్, DGM సివిల్స్ వరప్రసాద్, ఏరియా వర్క్ షాప్ DGM జితేందర్,
పర్సనల్ మేనేజర్ రవీందర్ రెడ్డి, ఫారెస్ట్ ఆఫీసర్ కర్ణ వీరారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆజీవన్ అధికారులకి, ఇక్కడుండే ఉద్యోగులకి, ఆలయ కమిటీ మెంబర్స్ అందరికి కూడా ఇక్కడుండే మిగతా ప్రత్యక్షంగా పరోక్షంగా సంబంధం ఉన్న ముఖ్యంగా పౌరస్ కాలనీలో నివసించే అందరికి కూడా, అందరూ ప్రజలకు కూడా, అంటే ఉద్యోగులతో పాటు నివసించిన ప్రజలకు కూడా అందరికి కూడా శుభోదయం. సో ఇది చాలా గొప్ప విషయం అసలు. ఎందుకంటే ముఖ్యంగా దీనికి ఈ టెంపుల్కి సంబంధించి ఇక్కడ గార్డెన్ చేయాలని అందులో హైవే మీద ఉంది. ఒకప్పుడు ఇది మీరు అటు పక్క చూస్తున్నారు, అదే రకంగా ఉండేది. దీన్ని ఇంత అందంగా తీర్చిదిద్దినందుకు, దానికి పట్టుబట్టినందుకు ఆలయ కమిటీ సభ్యుల్ని, అలాగే దీన్ని ఇక వారి అడిగిన రిక్వెస్ట్ని వాళ్ళ కళను సాకారం చేసిన జిఎం ఆజీవన్ లలిత్ కుమార్ గారిని, అలాగే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కర్ణ గారు, సివిల్ డిపార్ట్మెంట్ ప్రసాద్, అండ్ అట్లాగే మన వర్క్షాప్ నుంచి జితేంద్ర సింగ్ గారు, ఓవరాల్గా ఇక్కడ పనిచేసే ఏరియా ఇంజనీరు, మిగతా అందరు స్టాఫ్కి కూడా అందరు సహకరించిన అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మనల్ని మన కంపెనీ ఎన్ని వేల కోట్ల లాభాలు వస్తుంది, ఇంత టర్న్ ఓవర్ పెంచుకుంటున్నాం, దానికి తగ్గట్టు మన ఫెసిలిటీస్ కూడా ఖచ్చితంగా పెరగాలి, ఆహ్లాదంగా ఉండాలి. దీన్ని టేకప్ చేసినందుకు మరొకసారి చేసి ఇది ఇట్లాగే దినదిన ప్రోద్ధానం కావాలని చెప్పేసి, ముఖ్యంగా ఈ పౌరస్ కాలనీ టెంపుల్ మేము కూడా పౌరస్ కాలనీలో మేము దాదాపు 13 సంవత్సరాలు ఉన్నాము. అప్పుడంతా మా అత్యంత ప్రీతిపాత్రమైన టెంపుల్. ఇక్కడ మా ఏం కోరుకుంటే అవన్నీ కూడా నెరవేరిని, అంటే మా కుటుంబ పరంగా కానీ, కంపెనీ పరంగా కానీ, లేకపోతే అన్నీ కూడా వాళ్ళ చదువులు కానీ అన్నీ కూడా చక్కగా నెరవేరిని. అట్లాగే మేము చూస్తుంటాం వేడుకల్లో కూడా, అది మనం ఈ స్థల ప్రాబల్యం, ఇక్కడ ఉన్న అమ్మవారు కూడా చాలా శక్తివంతమైంది. అందరినీ కూడా ఎక్కువ మంది జనం బాగా ప్రతి అకేషన్లో కూడా నేను చూస్తుంటాను, బాగా హోల్ హార్టెడ్ పార్టిసిపేషన్ ఉంటుంది. మేము వెళ్ళిపోయిన తర్వాత కూడా మేము ఇక్కడంతా నిత్య పూజలు కంటిన్యూస్గా మేము ఉన్నప్పుడు జరుగుతుండేవి, తర్వాత కూడా మేము అది కంటిన్యూ చేసాము అనమాట. సో అటువంటి పౌరస్ కాలనీ అమ్మవారి టెంపుల్ని ఎంత సుందరంగా ఈ గార్డెన్తోనూ సుందరంగా తీర్చిదిద్దేందుకు, అట్లాగే ఇంకా ఒక అన్నదాన షెడ్ కూడా అది ఒక ప్లానింగ్లో ఉంది. అది కూడా భూమి పూజ శంకుస్థాపన వాళ్ళ పెట్టారు. ఇది కూడా తొందరలో సాకారం అయ్యి ఈ టెంపుల్ సంగారెడ్డికే తలమానికం కావాలని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. దానికి కావలసిన అన్నీ కూడా, అన్ని శక్తియుక్తులు, అట్లాగే దానికి కావాల్సిన అన్ని వసతులు అమ్మవారు కృప మూలన అన్నీ మన కళ్ళని సాకారం అవుతాయని చెప్పేసి, ఇంకా దినదిన ప్రవర్ధమానం అవుతుంది ఈ గుడి అని చెప్పేసి నేను ఆశిస్తూ, దీనిలో ఉన్న ముఖ్యంగా టెంపుల్ కమిటీ మెంబర్స్, అలాగే ఆజీవన్ జిఎంఆర్ లలిత్ కుమార్ వారి ఆధ్వర్యంలో పనిచేసిన మిగతా డిపార్ట్మెంట్ హెడ్లందరికీ కేంద్ర ప్రభుత్వం అన్ని సంస్థలను మ్యానిపులేట్ చేస్తూ ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తుందని, కేంద్ర ప్రభుత్వం చేతుల్లో కీలుబొమ్మగా మారిన ఎలక్షన్ కమిషన్ రాజీనామా చేయాలని సిపిఐఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంత రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు డిమాండ్ చేశారు. గోదావరి కని ప్రెస్ క్లబ్ లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిపిఐఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంత రామక్కతో కలిసి రంగారావు మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం సిబిఐ నుండి ఈడీ వరకు న్యాయస్థానాలను, పోలీసు వ్యవస్థను, చివరకు ఎలక్షన్ కమిషన్ ను ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందని ఆరోపించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఓటింగ్ ముగిసిన తర్వాత లైన్లలో ఉన్న వారి ఓటింగ్ శాతాన్ని 15% చూపించారని, అలాగే ఒక ఫ్లాట్ లో 10 మంది ఓటర్లు లేని వద్ద వందల ఓటర్లను చూపించారని ఆరోపించారు. రాష్ట్రంలో ఓటు చోరీ ద్వారా గెలవడం జరిగిందని, అది ప్రాక్టికల్ గా ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ నిరూపితం చేయడం జరిగిందన్నారు. రాష్ట్రంలో విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్, పూర్తి స్థాయిలో రైతులకు రైతు భరోసా, ఆరోగ్యశ్రీ బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేశారు. మీడియా సమావేశంలో సిపిఐఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంత నాయకులు నంది రామన్న, శ్రీనివాస, శంకర్, తోకల రమేష్, ప్రసాద్, పెండ్యాల రమేష్, వెంకన్న, చంద్రన్న, వైకుంఠం, నాగభూషణం, రాయమల్లు, రాజు పాల్గొన్నారు. చూస్తే అసలు సిస్టాన్నే మార్చేసినటువంటి పరిస్థితి, ప్రజలు ఓట్లేసినా ఓట్లనే తారుమారు చేస్తున్నటువంటి స్థితి మనం తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో అనేక చోట్ల చూసినాం. ఈవీఎం కౌంట్ వేస్తే పోలైన ఓట్ల కంటే కౌంటింగ్ ఓట్లు ఎక్కువ వచ్చిన నియోజకవర్గాలు కూడా చాలా ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి ఎన్నికల వ్యవస్థ భ్రష్టు పట్టిపోతుంది. అనేక ఎమ్మెల్యే పార్టీలుగా మేము చెప్పేది ఏంటంటే, ఎన్నికల మీద మాకు పెద్ద విశ్వాసం లేదు, ఎందుకంటే ఇదంతా మ్యానిపులేషన్తో జరుగుతున్నది. ఇది ప్రజాస్వామ్యానికి అద్దం పట్టిన
ప్రజల అభిప్రాయానికి అద్దం పట్టలేదని మేము చాలా సంవత్సరాలుగా మాట్లాడుతాము. ఇవాళ ఒక ప్రతిపక్ష నాయకుడు, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు మాట్లాడుతున్నాడు ఏంటంటే ఓట్ చోరీ అయిపోతుందని దాన్ని ఓట్ చోరీ మీద దేశవ్యాప్తంగా ఉద్యమం చేస్తూ ఉన్నారు. కాబట్టి చోరీ ఓట్లతో గెలిచిన గెలుపుడు కాదు. కాబట్టి ఎన్నికల కమిషన్ రాజీనామా చేయాలా, మొత్తం ఎన్నికల ముగ్గురు కమిషనర్లు రాజీనామా చేయాలనేటువంటిది డిమాండ్ చేస్తుంది. గతంలో ఉన్నది ఏదైతే ఉన్నదో దాన్ని కావాలని మార్చారు. ఏమిటంటే ఇంతకుముందు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ప్రతిపక్ష నాయకుడు, అదేవిధంగా అధికార పక్షంలో ఉన్న హోమ్ మినిస్టర్, ఈ ముగ్గురు కలిసి ఎన్నికల కమిషన్ ఎన్నుకునేటువంటి కొలీజియంగా ఉన్నారు, కమిటీగా ఉన్నారు. దాని నుంచి ఇటీవల కాలంలోనే 2 years బ్యాకే ప్రధానమంత్రిని తీసేశారు. దాని నుంచి ప్రధానమంత్రిని తీసేసి కేంద్ర మంత్రివర్గంలో ఇంకో మంత్రిని పెట్టుకున్నారు. అంటే హోంమంత్రి, మంత్రివర్గంలో మంత్రి, ప్రతిపక్ష నాయకుడు. ఎవరి మాట చెల్లుద్ది మన అందరికీ తెలిసినటువంటి స్పష్టమైన విషయం. వాళ్ళు ఎవరు అనుకుంటే వాళ్ళు మాట్లాడుతున్న స్థితి. చివరికి నేను బాంబే హైకోర్టు న్యాయమూర్తిగా బీజేపీ అధికార ప్రతినిధి న్యాయమూర్తిగా ఎన్నిక చేశాను. హైకోర్టు, బాంబే హైకోర్టు మొత్తం కోర్టుల్ని, ఎన్నికల కమిషన్ని అన్నిటిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నటువంటి స్థితిలో ఈ వ్యవస్థలో కనీసం సామాన్య మానవుడు ఏ రంగాల మీద విశ్వాసం పెట్టుకోవాలనేటువంటిది మనం చూస్తున్నాం. కాబట్టి మేము ఎన్నికల కమిషన్ రాజీనామా చేయాలా, దీనికి బాధ్యులైనటువంటి కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు కూడా రాజీనామా చేసి మొత్తం కేంద్ర ప్రభుత్వమే రాజీనామా చేసి ఎన్నికలు పోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. అప్పుడే ప్రజలకు విశ్వాసం అయింది. ఓటు చోరీ జరిగిందని ఇలా అనేక ఆధారాలతో నిరూపించినటువంటి పరిస్థితి ఉందనేటువంటిది మేము భావిస్తున్నాం. దీనికి అనుగుణంగానే నిన్ననే పార్లమెంట్లో బలవంతంగా ఓ చట్టాన్ని ఆమోదించారు. కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండలం రాంపల్లి గ్రామ శివార్లోని అటవీ ప్రాంతంలో మహిళా మృతదేహం లభ్యమైనట్లు ఎస్ఐ దీపక్ కుమార్ బుధవారం వివరాలు వెల్లడించిన సంగతి తెలిసిందే. మండల కేంద్రానికి చెందిన చిన్నక్క 15 రోజుల క్రితం అదృశ్యమైనట్లు కేసు నమోదు చేశామని, అటవీ ప్రాంతంలో లభ్యమైన మృతదేహం ఆమెదేనని అనుమానంతో దర్యాప్తు చేపట్టారు. కాగా ఈ హత్యకు సంబంధించిన వివరాలను జిల్లా ఎస్పీ రాజేష్ శర్మ వివరాలను వెల్లడించారు. లింగంపేటలో మహిళా చిన్నక్క మృతి కేసును పోలీసులు సాంకేతిక ఆధారాలతో ఛేదించారు. ఈ నెల 4న పెన్షన్ డబ్బుల కోసం వెళ్లిన చిన్నక్క అదృశ్యమయ్యారన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడి కదలికలను పరిశీలించారు. ప్రకాశ్ ఆమెను మాయమాటలతో రామాయపల్లి అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి గొంతు నులిమి హత్య చేసినట్లు నిర్ధారించారు. కేసును ఛేదించిన పోలీసు బృందాన్ని ఎస్పీ అభినందించారు. కార్యక్రమంలో డీఎస్పీ శ్రీనివాసులు, సిఐ రాజారెడ్డి, లింగంపేట ఎస్ఐ దీపక్ సిబ్బంది పాల్గొన్నారు. మనకి ఒక అన్ఐడెంటిఫైడ్ ఉమెన్ డెడ్ బాడీ మనకి దొరికిందని చెప్పేసి మనకి లింగం రామాయపల్లి ఫారెస్ట్ ఏరియాలో దొరికిందని చెప్పేసి మనకి ఇన్ఫర్మేషన్ రావడంతో అక్కడికి వెళ్ళి అక్కడ మొత్తం పరిసర ప్రాంతాలను చెక్ చేసుకుని మొత్తం అక్యూజ్ టీమ్ తో కూడా అన్ని సైంటిఫిక్ ఎవిడెన్స్ కలెక్ట్ చేసిన తర్వాత అక్యూజ్ ని ఇవాళ పట్టుకోవడం జరిగింది. ఈ అక్యూజ్ గతంలో కూడా ఒక మర్డర్ కేసులో నిలుచుడు 2021 దేవరపల్లిలో కూడా ఒక ఉమెన్ ని చంపిన కేసులో ఆల్రెడీ కోర్టు ట్రయల్ నడుస్తా ఉంది. దానిపైన ఈ అక్యూజ్ కళ్ళు కాకుండా ఒక లేడీని పరిచయం చేసుకుని ఆవిడతో మంచిగా మాట్లాడాలని బయటికి వెళ్ళి ఒక దూరం పోయిన తర్వాత ఆవిడని ఫారెస్ట్ ఏరియా తీసుకుపోయిన తర్వాత చీరకొమ్ముతోటి స్ట్రాంగులేషన్ చేసి చంపడం జరిగింది. చంపిన తర్వాత ఆవిడ మద్దతు సెల్ ఫోన్ కూడా తీసుకొని అక్కడ వచ్చి పారిపోవడం జరిగింది. ఇది జరిగిన ఆలోచన బాడీ కూడా డిఫాక్ట్ మన ఫోరెన్సిక్ టీమ్స్ అంతా కూడా, ఎక్స్పర్ట్స్ అంతా కూడా ఆ మార్క్స్ ఎవ్రీథింగ్ కూడా మనకు రిట్రీవ్ చేయగలిగారు. ఇంకా కూడా మీరు చూశారు, మనకి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ నుంచి కూడా ఒక స్పెషల్ మొబైల్ ఫోరెన్సిక్ వెహికల్ ఒకటి అలాట్ చేయబడింది. అది చాలా సొఫిస్టికేటెడ్ వెహికల్, ఒక మోడల్ వెహికల్. అది దాని టోటల్ వర్త్ 64 lakhs rupees వర్త్. దాంట్లో ఎవ్రీథింగ్ ఉంటుంది. దాంట్లో ఒక ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్ ఉంటారు, దాంట్లో క్లూస్టింగ్ ఉంటుంది, ఫింగర్ ప్రింటింగ్ ఉంటుంది, ఫోటోగ్రాఫర్, ఎవ్రీథింగ్ ఉంటుంది. సో ఏదైనా సీన్ ఆఫ్ క్రైమ్, మనకి గ్రేవ్ క్రైమ్ ఒక రిపోర్ట్ అయినప్పుడు ఆ సీన్ ఆఫ్ క్రైమ్ కి వెహికల్ వెళ్తుంది. అండ్ సైంటిఫిక్ పద్ధతిలో కూడా ఎవిడెన్సెస్ కలెక్ట్ చేసుకోవడం అండ్ ఆ ఎవిడెన్సెస్ ని తోటి అక్యూజ్ పట్టుకోవడానికి మనకి హెల్ప్ అవుతుంది. దాంతో పాటు మనకి కన్విక్షన్స్ రావడానికి కూడా ఇన్వెస్టిగేషన్ లో కూడా ఈ సైంటిఫిక్ మోడల్ ఎక్విప్మెంట్ మనకి పనికి వస్తుంది. సో ఈ క్రైమ్ లో లింగంపేట ఎస్ఐ అండ్ సిఐ వెళ్ళాలని కూడా చాలా చాకచక్యంగా, చాలా త్వరగా ఎటువంటి క్లూ లేకున్నప్పటికీ కూడా ఆల్మోస్ట్ ఉన్న క్లూస్ తో డెడ్ బాడీ దగ్గర చుట్టుపక్కల ఉన్న క్లూస్ ని వెరిఫై చేసుకుంటూ ఆల్మోస్ట్ వర్షం పడిపోయిన క్లూస్ మనకి వెళ్ళిపోయినప్పటికీ కూడా
దాన్ని మొత్తం అంతా పరిశీలించి ఈ అక్యూజ్ ట్రేస్ అవుట్ చేయడం జరిగింది. అండ్ విత్ ఇన్ అక్యూజ్ ఐడెంటిఫై చేసిన వెంటనే చాలా తక్కువ టైంలో కూడా అక్యూజ్ కూడా పట్టుకోవడం జరిగింది. దానికి ఇవాళ జ్యుడిషియల్ కస్టడీకి పంపడం జరుగుతుంది. అండ్ అక్కడ నుంచి పోలీస్ కస్టడీ తీసుకొని ఇంకా పర్సనల్ ఏమైనా అఫెన్సెస్ కమిట్ చేస్తాడా లేకపోతే ఇంకేమైనా వేరే ఏమైనా అఫెన్సెస్ ఏమైనా ఉన్నాయని చెప్పేసి వెరిఫై చేయాల్సి ఉంటుంది. సో ఫర్ మై సైడ్ ఐ కంగ్రాచులేట్ డిజిటల్ గవర్నమెంట్ అండ్ సిఐ. థ్యాంక్ యూ. విద్యుత్ స్తంభాలపై ఉన్న కేబుల్ వైర్లను యుద్ధ ప్రాతిపదికన తొలగించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి సీఎం బట్టి విక్రమార్క సంబంధిత అధికారులను ఆదేశించగా విద్యుత్ వైర్లు తగిలి రామంతపూర్లో 6 మృతి చెందిన ఘటన మరొక ముందే హైదరాబాద్ పాత బస్తీలోని బండ్లగూడ రోడ్డు వద్ద గణేష్ విగ్రహాన్ని మండపానికి తరలిస్తుండగా విద్యుత్ షాక్ తగిలి 2 మృతి చెందారు. ఈ నేపథ్యంలో విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతో బట్టి విక్రమార్క సమీక్ష నిర్వహించారు. స్తంభాలపై కేబుల్ వైర్లను తొలగించడంతో పాటు అనుమతులు లేని విద్యుత్ కనెక్షన్లను తొలగించాలని ఆదేశించారు. దీంతో కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి పట్టణంలోని విద్యుత్ స్తంభాలకు కేబుల్ ఇంటర్నెట్ ఫైబర్ వైర్లను జిల్లా విద్యుత్ శాఖ ఎస్ఈ ఆదేశాల మేరకు ఎల్లారెడ్డి ఏఈ వెంకటస్వామి ఆధ్వర్యంలో విద్యుత్ సిబ్బంది కేబుల్ వైర్లను తొలగించారు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. కమిషన్లకు కక్కుర్తిపడి రైతులను కాళ్లు పట్టుకునే దుస్థితికి తెచ్చింది కాంగ్రెస్ సర్కార్. మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. గో బ్యాక్ మార్వాడి ఉద్యమం ఉధృతం. ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవి. ఈ ఇన్నోవేషన్ హబ్ ను రతన్ టాటాకి అంకితమిస్తున్న సీఎం చంద్రబాబు నాయుడు. ఇదరస్ట్ బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.